మొన్న లక్షాధికారి మస్తాని సాహిబ్ను పంపించేది. రేపో మాపో కోటేశ్వరుడు రంగి చెట్టును పంపిస్తాను. వాళ్ళిద్దరికి చిన్న సెట్గా బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ దివాలు తీసి రోడ్డును పడేదాకా వాళ్ళిద్దరు మన పచ్చనే పడి ఉంటారు. వాళ్ళిద్దరిని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు ఇక నీ ఇష్టం. చూడరేట, మధువు నిశాల ఉన్న నా మనస్సు మగువు ఎచ్చదనం కోసం పరితపిస్తా ఉప్పొంగి ఉరకల వేస్తాను. ఆపలేని ఈ తాపాన్ని నీ బిగి కవిగిళ్ళలో బంధించి నా ఈ విరహ వేదనను సల్లార్చు. Come on, dear. ఎవరో లోపల సాహిబ్ గారా? కొత్తగా కనిపిస్తుండవు. నీకు ఎవరు? నా పేరు సింగారం. రేట మా అక్కాయేలే. ఎంతకి తమరు ఎవరు? హరే హల్లా, నాకి ఎవరని అడుగుతుండవు? నీకి అక్కకి జతగాండి. చూడు సింగారం, నీకి పేరుకి తగ్గట్టు భలే జల్సాగా ఉన్నావు. ఏది మీ అక్క మేరీ ప్యారీ రేడర్ అని కనిపించడం లేదు? ఇప్పుడు ఇంట్లో లేదా? తమరి కోసమేమో అందంగా అలంకరించుకుని ఎదురు చూస్తూ కూర్చుంది. హరే భగవాన్, నిజంగానా సింగారం? ఏది తొందరగా పిలువు మేరా ప్యారీని. ఆరాట పెళ్లి కొడుకు కరెంట్ అనిమెల్లో తాళి కట్టినట్టు సాహిబ్ గారు మంచి హుషారుగా ఉన్నారే. అరే అవతల మాకు వచ్చే బేరం పోయే బేరంతో గాపరాగా ఉంది బై. అందుకే కాస్త జాస్తి తొందరగా ఉంది. తమరు ఎవరు చూస్తుంటే ఊపు తక్కువ ఊపలాటం ఎక్కువగా ఉంది. అరే ఏంది బే సింగారం, నాకి ఊపు తక్కువ అంటుండావు. ఈ సాయిబు తడాక నీకు ఒకసారి చూపించమంటావు? చూపించినట్టే ఉంది నీ వారు. ఆ అక్కని పిలుస్తా గాని కూర్చో అక్క. హరే హల్లా, చూడు మేరీ ప్యారీ, నీకి పొందు కోసం అవతల లక్షలకు లక్షలు వ్యాపారం వదులుకొని వచ్చాం. జాస్తి చేస్తే మాకి తొందరగా ఎంతది బుల్బుల్. చూడు మేరీ ప్యారీ రేడర్ అని ఈ ముందు భలే రంజుగా ఉన్నది. నువ్వు మాత్రం పసందుగా ఉంది. ఏది ఒక్కసారి నీది కాలేంది గజ్జె గళ్ళు బళ్ళు నాది మనసు వచ్చేసే మెచ్చేలా. నీది ఆటపాట చూసి మాది గుండె హడలు పుట్టాలి, కానీ నీది గానా బజానా.